సిక్స్త్ సెమ్ వాళ్ళు 10/10s బ్యాడ్ లక్ వాళ్ళది. ఎనీహౌ ఇంకా మనము వాళ్ళను అప్సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 10/10 సాధించినటువంటి 8 మెంబర్స్ స్టూడెంట్స్ని సెమ్ 1లో 4 మెంబర్స్, సెమ్ 4లో 4 గిఫ్ట్ ఒక జ్ఞాపకను అందజేసి ఆ స్ఫూర్తిని మళ్ళీ అట్లనే కొనసాగించాలి. అదే స్ఫూర్తితో ఎవ్రీ సెమ్లో వాళ్ళు 10/10గా మిగతా స్టూడెంట్స్కి వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలని ఆశిస్తూ వాళ్ళను ఇప్పుడు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ముందుగా గజం ఉపేందర్ ఎంపీసీఎస్. కంగ్రాచులేషన్స్ రా ఉపేందర్, వెరీ గుడ్ నానా. ఉద్రిత జాగృతి కాలేజ్ పక్కనే ఉంటుంది వీళ్ళ ఇల్లు, కానీ మన కాలేజీని చూజ్ చేసుకున్నారు. आलरम लो जी। ఇప్పటికీ 3 సెమ్స్ రిజల్ట్ అనౌన్స్ అయితే రిజల్ట్స్ 4 సెమ్స్లో 3 సెమ్స్ 10/10 సాధించారు. బహుశా నాకు తెలిసి ఈమె ఇట్లనే కంటిన్యూ చేస్తే గోల్డ్ మెడల్కు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీ సెమ్లో ఇప్పటి నుంచి 10/10 తెచ్చుకోవాలి కంపల్సరీగా. రైట్. గోనెల దుర్గాభవాని 9.88. Jedling Kirti 9.84. Teachers very well, and in everyone they need to success in life. They wanted to success in life. So they need to first be confident and attentive to your goal, and to achieve that goal you should do hard work and dedicated to that goal, and to achieve that goal you should not forget your goal. Because of any circumstances you must reach to your goal, and you make your parents proud. Good marks, and all should get passed in examination. And if failures are occurs, don't feel bad. And we know that failures are steps to success, and they teach us very good lesson. So don't feel bad when get failure. Try and try until you get it. To all who got passed in the examination, and all the best who must write further examination. Thank you. I am from BJC final year. My name is Kottapalli Kavya. I got 10 points in 4th sem. I failed in 1st sem, 2nd sem, 3rd sem. I worked hard even though I did not get 10 points. Happy now, and my parents are very proud of me. I am very happy to study in this college. I got 10. We have to thank our lecturers. They taught us very well. Thank you for giving this opportunity. लाइट करो यार।
నిన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఫలితాలలో మా శ్రీ నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను చాటారు. దానికి నిదర్శనం నేను మీ కళ్ళ ముందుంచే రిజల్టే దానికి ప్రత్యక్ష నిదర్శనం. 10/10 8 మెంబర్స్కి 10/10 రావడం జరిగింది. గజం ఉపేందర్ ఎంపీసీఎస్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ 10/10, గుజ్జా ఉద్విత ఎంపీసీఎస్ ఫస్ట్ ఇయర్ 10/10, మస్నూరి సంధ్య ఎంపీసీఎస్ ఫస్ట్ సెమ్ 10/10, వెల్దుర్తి శ్రీవాణి బీకామ్ సిఏ ఫస్ట్ సెమ్ 10/10, సెమ్ 4లో తిప్పిరిశెట్టి వైష్ణవి ఎంపీసీఎస్ 10/10, చామకూర కావ్య ఎంపీసీఎస్ 10/10, కొత్తపల్లి కావ్య బీజెడ్సీ 10/10, ముఖ్యర్ల రమ్య బీజెడ్సీ 10/10. అంతేకాకుండా 9.8 అబోవ్ అంటే ఒక్క మార్కుతో 10/10 మిస్ అయినటువంటి మా విద్యార్థులు 28 మెంబర్స్. సెమ్ 6లో ఒక్క మార్క్తో మిస్ అయ్యి 10/10 మిస్ అయినటువంటి వాళ్ళు 14 మెంబర్స్. సెమ్ 4లో ఒక్క మార్క్తో మిస్ అయినటువంటి వాళ్ళు 2 మెంబర్స్. సెమ్ 1లో 12 మెంబర్స్. టోటల్ 28 మెంబర్స్. ఒక్క మార్క్ మిస్ కావడం వలన 10/10 మిస్ అయింది. సో అది వచ్చినుంటే ఈ 28 కూడా 10/10లు సాధించేవాళ్ళు. అది స్టూడెంట్స్ యొక్క బ్యాడ్ లక్. అదేవిధంగా టోటల్ 9.8 అబోవ్ టు 5 అబోవ్ 127 మెంబర్స్కి అబోవ్ 9.5 రావడం జరిగింది. 277 మెంబర్స్కి అబోవ్ 9 జీపీఏ రావడం జరిగింది. అంటే టోటల్గా అబోవ్ 9 జీపీఏ 277 మెంబర్స్. నాకు తెలిసి 10/10 కానీ 10.5 అబోవ్ కానీ 9 అబోవ్ జీపీఏ కానీ ఇది ఓల్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలోనే ఇది హయ్యెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా మనము ఖచ్చితంగా డాటా తీసుకున్నా కూడా ఇదే రిజల్ట్ కనిపిస్తుంది. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్ లేకున్నా ఆన్లైన్లోనే క్లాసెస్ జరిగినాయి. ఆన్లైన్లోనే మేము క్లాసులు నిర్వహించడం, రివిజన్ క్లాసెస్ చెప్పించడం, ఎట్ ది సేమ్ టైం టెస్టులు కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేసి ఆ టెస్టుల విచక్షణను స్టూడెంట్స్కే వదిలిపెట్టడం. ఎందుకంటే స్టూడెంట్స్ చూసి రాసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మేము స్టూడెంట్స్కే వదిలిపెట్టాం టెస్టులు కండక్ట్ చేసేటప్పుడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే గతంలో ఆఫ్లైన్ క్లాసెస్ జరిగేటప్పుడు అబోవ్ 9 జీపీఏ 325 మెంబర్స్కి వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్లో కూడా రావడం అనేది చాలా గొప్ప విషయం. అమోఘమైన కృషి మా విద్యార్థుల వెనుక, మా టీం వర్క్, మా కళాశాల అధ్యాపకులు, మేము, మా పిల్లలు, ఈ మేనేజ్మెంట్ సైడ్ నుంచి, మా అధ్యాపకుల నుంచి, మా స్టూడెంట్స్ సైడ్ నుంచి కోఆర్డినేషన్ ఉండడం వల్లనే ఇంత అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడం జరిగింది. ఈ రిజల్ట్స్ అది నాకు తెలిసి తెలంగాణలో ఏ కాలేజీలో ఉందో నాకే తెలియదు, కానీ అమోఘమైన రిజల్ట్ ఇది. అబోవ్ 9 జీపీఏ 277 మెంబర్స్కి ఆన్లైన్ క్లాసెస్ జరిగిన, ఆన్లైన్లో రివిజన్ క్లాసెస్ జరిగిన ఇంత రిజల్ట్ రావడం అనేది అది మామూలు విషయం కాదు. చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈ సందర్భంగా మా పిల్లల్ని, మా విద్యార్థులను ఘనంగా సత్కరించడం కూడా ఇప్పుడే జరిగింది. కాబట్టి విద్యావేత్తలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విద్యార్థుల జీవితానికి డిగ్రీ అనేది చాలా కీలకం. ఈ డిగ్రీ జీవితంలో ఎవరైతే అద్భుతమైన ప్రతిభను సాధిస్తారో వారికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. మా గతంలో ఉన్న వేలాది మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలలో ఉన్నారు, అద్భుతమైనటువంటి స్థానాలలో జీవిస్తున్నారు. కాబట్టి వారిని వాళ్ళ హిస్టరీని స్ఫూర్తిగా
తీసుకొని మా ఇప్పుడున్నటువంటి పిల్లల్లో స్ఫూర్తిని నింపి ఒక మంచి మోటివేషన్, మంచి గైడెన్స్ ఇచ్చుకుంటూ అద్భుతమైనటువంటి ప్రగతిని ఈ శ్రీ నవభారత డిగ్రీ అండ్ పీజీ కళాశాల సాధిస్తున్నది. దీని వెనుక మా అధ్యాపకుల కృషి, అమోఘమైనటువంటి కృషి ఉంది. వాళ్ళకి ఎప్పటికప్పుడు నేను ప్రాపర్ గైడెన్స్, మోటివేషన్, ఒక సరి అయినటువంటి దిశా నిర్దేశం, సరి అయినటువంటి మార్గదర్శకత్వం అనేది నా వల్ల ఉండడము మా టీం వర్క్ యొక్క అమోఘమైనటువంటి ఫలితం అని నేను చెప్పడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది, చాలా హర్షించదగినటువంటి విషయం. భువనగిరి పట్టణం ఇంత అద్భుతమైనటువంటి ప్రతిభ తెలంగాణలో నాకు తెలిసి ఏ కాలేజీలో కూడా ఇంత అద్భుతమైన రిజల్ట్ లేదని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నా. ఇది విత్ ఎవిడెన్స్. మీరు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పోయి ఎంక్వైరీ చేసుకోండి. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి కాలేజీలను కూడా మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఇంత హైయెస్ట్ రిజల్ట్ అనేది నాకు తెలిసి ఉండదనేది నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.